Backstage Pass, Institute of Gaming. For more details, contact 70939659659. లేడీస్ అండ్ జెంటిల్మెన్ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే మనందరికీ తెలుసు, కానీ ఒక రోజు ముందు మాత్రం ఇక్కడ పెద్ద వార్ జరగబోతుంది అనమాట. అది వార్ 2 అండ్ కూలీ మధ్య. అంటే యాక్చువల్లీ ఈ వార్లో మాత్రం ఇరు వర్గాలు గెలవాలనే మనం కోరుకుంటూ ఉన్నాం. అయితే ప్రేక్షకులు దేని వైపు ఎక్కువ మొగ్గు చూపుతారు? కొత్త వరవడి వస్తుంది. అంటే మన తెలుగు హీరోలు, స్టార్డమ్ ఉన్న హీరోలు ఇప్పుడు ఒకరు తమిళ్లో, ఇంకొకరు బాలీవుడ్లో విలన్స్గా టర్న్ అయ్యారు, యాంటోగనిస్ట్గా. సో వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారు సార్? బాగున్నాను సార్. ఏంటి సార్ మీకు ఏమనిపిస్తుంది? అంటే వార్ 2 కూలీ రెండు, ఒకవైపు ఏమో సైమన్ మన నాగార్జున గారు చాలా హైప్ వస్తుంది ఆ క్యారెక్టర్కి. ఇప్పటిదాకా లేనంత హైప్ వస్తుంది నిజం చెప్పాలంటే ఈ జనరేషన్. అండ్ ఇటుపక్క మన గ్లోబల్ స్టార్గా టర్న్ అయిన ఎన్టీఆర్ గారు బాలీవుడ్లో హృతిక్ రోషన్ గారి సినిమా కాదు ఇది మా సినిమా అన్నట్టు చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్. ఏంటి హృతిక్ రోషన్ అందులో నెగిటివ్ క్యారెక్టర్లో కనిపించే అవకాశం ఉందన్న హింట్ కూడా ట్రైలర్లో ఉంది కదా. అంటే ఇది స్పై వార్గా చూపించే అవకాశం ఉంది. అయాన్ ముఖర్జీ అంటే తను డిజైనింగ్లోనే ఇది స్పై వార్గా మొదలుపెట్టి దాన్ని ఎలా కంక్లూడ్ చేస్తాడు అనేది అర్థం కావట్లేదు. ఒక కన్ఫ్యూజన్ ఉంచాడు, ఒక క్యూరియాసిటీ ఉంచుతూనే 2 ట్రైలర్లు కట్ చేశారు వాళ్ళు. అందులో ఒక దానిలోనేమో అంటే ఒక మిషన్ మీద వెళ్ళినటువంటి స్పై అవతల వాళ్ళతో చేతులు కలిపేసినటువంటి పరిస్థితి ఉందేమో అనేటువంటి అనుమానము, ఏమైపోయాడు అని మొదలై అతనే అసలు టోటల్గా వ్యతిరేకంగా అవతల శిబిరానికి అతనే నాయకత్వం వహిస్తున్నట్టుగా ఒక కల్పన ఉండి అతన్ని ఎదుర్కోవడానికి వెడుతున్నట్టుగా ఒక డిజైన్ కనిపించింది. అలాగే ఇది ఏకలవ్యుడు ద్రోణాచార్యుల కథలాగా కూడా నడిపాడు. అంటే ఎవరిని చూసైతే ఇన్స్పైర్ అయ్యి, ఎవరిని చూసైతే నేర్చుకుని ఈ రంగంలోకి వచ్చాడో వాళ్ళతో తలబడేటువంటి పరిస్థితి క్రియేట్ అయిన క్యారెక్టర్గా, అంటే ఏకలవ్యుడిగా ఎన్టీఆర్ని, ద్రోణాచార్యుడిగా అతన్ని, హృతిక్ రోషన్ని చూపించేటువంటి ఒక ప్రయత్నం కూడా కనిపించింది. ఇలా రకరకాల లేయర్స్లో ఆ కథ నడుస్తుంది అనేది ఒక అభిప్రాయం కలిగిస్తూ మొన్న వచ్చినటువంటి ట్రైలర్లో లేదు వాళ్ళిద్దరూ దేశభక్తులే అనే డైలాగ్ ఒకటి పెట్టారు. ఇలా ఒక కన్ఫ్యూజన్ ఉంది. అది టోటల్గా ఒక స్పై సినిమా, బిగ్ స్కేల్ సినిమా. ఎన్టీఆర్ జస్ట్ క్యామియో అనుకున్నారు కానీ అతను పూర్తి స్థాయి పాత్ర చేస్తున్నాడు అనేది అర్థమైంది ప్రపంచానికి. కాకపోతే కూలీలకు వచ్చేసరికి నాగార్జున అది టోటల్గా నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నానని ఆయన చెప్పుకున్నాడు. నా దగ్గరికి అంటే ఇప్పుడు ఇక్కడేమో టోటల్గా డైరెక్టర్ గారు మోస్తున్నాడు ప్రాజెక్ట్ని. ఇది కూలీకి సంబంధించి లోకేష్ కనకరాజు భుజాల మీద నడుస్తోంది. ఇప్పుడు ప్రమోషన్ యాక్టివిటీస్ని కూడా తను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇది ఇక్కడ పరిస్థితి. అక్కడ అయాన్ ముఖర్జీ సినిమా డైరెక్ట్ చేశాడు, అయిపోయింది. ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ బాధ్యత అక్కడ. కాబట్టి వాళ్ళు ఇంకా ప్రమోషన్ వేగవంతం చేయటం లేదు అనేటువంటి ఒక భయము, ఆందోళన ఎన్టీఆర్ అభిమానుల్లో ఉంది. ఇప్పుడు వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. నిన్నటిదాకా ప్రశాంతంగానే ఉన్నారు, కానీ నిజానికి ఉన్నటువంటి వాతావరణంలో వార్ 2కే ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ రీత్యా కూడా, అంటే డివైడ్ టాక్ వచ్చినటువంటి సినిమాకు కూడా 500 కోట్ల పోస్టర్ వేసినటువంటి ఒక చరిత్ర ఉంది అతను. ఏది దేవరకి సంబంధించి. సో అది అతని మార్కెట్ వాల్యూ అనుకుంటే అతనితో సినిమా తీస్తే ఆ పోస్టర్ వేసుకునేటువంటి సౌలభ్యం ఉంది. బెటర్ సినిమా అయితే అక్కడ నుంచి రేంజ్ పెరుగుతుంది. అంటే 1000 కోట్ల వరకు రీచ్ అయ్యేటువంటి మార్కెట్ ఉంది అతనికి ఇండిపెండెంట్గా. అక్కడ చూడాల్సింది ఏంటంటే అది ప్రొడక్షన్ హౌస్ ఉన్నటువంటి ఇమేజ్ ఉంది. అలాగే అక్కడ ఇంకో హీరో ఉన్నాడు, హృతిక్ రోషన్ ఉన్నాడు. అతని మార్కెట్, అతని వాల్యూ, ఈ గొడవలు ఇవన్నీ లెక్కేసుకుంటే దీని రేంజ్ పెరుగుతుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి రజనీకాంత్, నాగార్జున వీళ్ళందరూ వింటేజ్ హీరోలు. ఈ వింటేజ్ హీరోల సమూహంతో వీళ్లతో తలబడటానికి రంగంలోకి దిగాడు లోకేష్ కనకరాజు. అందుకని వింటేజ్ హీరోలకి, ఈ జనరేషన్ హీరోలకి మధ్య వారుగానే చూస్తాను దీన్ని. సో వీళ్ళ మధ్య ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఆల్రెడీ హిందీ మార్కెట్లో నోన్ ఫేసెస్ అయ్యి, నాగార్జున నోన్ ఫేస్ అయ్యి, రజనీకాంత్ నోన్ ఫేస్ అయ్యి. కాబట్టి వీళ్ళని అయినప్పటికీ ప్రమోట్ చేయడం కోసం ముందే ప్రమోషనల్ యాక్టివిటీ మొదలుపెట్టాడు అతను
లోకేష్ సోషల్ మీడియాని విపరీతంగా వాడుతున్నాడు, ఎక్కడ హిందీ మార్కెట్లో. అలాగే వాళ్ళు ఈవెంట్స్ కూడా మొదలుపెట్టేశారు. రకరకాల ట్రైలర్స్, ఇతర అంటే కంటెంట్కు సంబంధించినటువంటి రకరకాల పద్ధతుల్లో జనాలను అట్రాక్ట్ చేయడం అనే కార్యక్రమం జరిగిపోతుంది కూలీ వైపు నుంచి. ప్రమోషన్లో వాళ్ళు చాలా దూకుడుగా చాలా ముందు నుంచి ఉన్నారు. ఇక్కడ ఆ ట్రైలర్లు నిన్న రిలీజ్ అయినటువంటి ఒక పాట తప్ప ఇంకేమీ లేదు. ఇప్పుడు ఒక ఈవెంట్ ప్లాన్ చేశారు ఇక్కడ. ఈ ఈవెంట్లో ఏవైనా మెరుపులు మెరిస్తే అభిమానులు తృప్తి పడతారు. అంటే ప్రాజెక్టుకు సంబంధించిన స్పెక్యులేషన్స్ బాగానే సరఫరా చేస్తున్నారు వీళ్ళు. అంటే దీనిలో ఆమిర్ ఖానో లేకపోతే షారూఖ్ ఖానో కనిపించే ఛాన్స్ ఉంది అనే ఒక స్పెక్యులేషన్ నడుస్తోంది. ఇలా స్పెక్యులేటివ్గా దీనికి ఏదో ఒక వాతావరణం క్రియేట్ చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతోంది, కానీ చాలదు. ఇంకొంచెం డోస్ పెంచాలి. అలాగే అక్కడ కూడా 2-3 సీరియస్ ఈవెంట్స్ జరగాలి, కానీ టైం చాలా తక్కువ ఉంది, 4 రోజులే ఉంది. ఈ 4 రోజుల్లో ఏం చేస్తారు అనేది వీళ్ళైతే కాన్ఫిడెంట్గా ఉన్నారు. కూలీ మేము ఏం చేయాలో అంతా చేసేసాం, ఎంత చేయగలమో అంతా చేసాం, ఇప్పుడు ఫలితం ఆడియన్స్ ముందు ఉంది అనేది. రెండోది సబ్జెక్ట్ వైజ్ కూడా తను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు లోకేష్. అలాగే స్క్రీన్ ప్లేకి సంబంధించి తనకు ఒక ప్రత్యేకమైనటువంటి టాలెంట్ ఉంది. నేను ఆడియన్స్ని థియేటర్లో ఎంగేజ్ చేయగలను, ఎమోషనలైజ్ చేయగలను అనే కాన్ఫిడెన్స్తో ఉన్నాడు ఆయన. అయాన్ ముఖర్జీ ట్రాక్ రికార్డ్ బాగాలేదు. అతను బ్రహ్మాస్త్ర అనేటువంటి ఒక ఇబ్బందికరమైన సినిమా ఉంది, దానికి పార్ట్ 2, పార్ట్ 3 ఉంటుందని చెప్పాడు, కానీ ఇప్పటివరకు అది లాంచ్ అయ్యే కండిషన్ కూడా కనబట్టలేదు. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే అందులో నాగార్జున ఉన్నాడు బ్రహ్మాస్త్రాలు, ఇప్పుడు కూలీలో నాగార్జున ఉన్నాడు. ఇదొక లింక్ ఉంది ఈ 2 ప్రాజెక్టులకి. సో అయాన్ ముఖర్జీ ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాతో ఒక విజయం సాధించున్నాడు, కానీ ఈ లెవెల్ ప్రాజెక్టు అతను ఇంతకుముందు చేసింది పెద్దగా నడవలేదు. ఇంకొక అంటే ఇండస్ట్రీలో సెంటిమెంట్ల ఇది కూడా ఉంటుంది ప్రభావం. కరెక్ట్. బాలీవుడ్ హీరోలు సౌత్ ఇండియన్ హీరోలకి విజయాలు ఇవ్వటం అనేది పెద్దగా జరగలేదు, అసలు జరగలేదనే చెప్పాలి. అంటే హీరోగా జరగలేదు, ఇది నెగిటివ్ క్యారెక్టరే అనుకుని ముందు. నెగిటివ్ క్యారెక్టర్ ఏం కాదని ఇప్పుడు పాజిటివ్ క్యారెక్టరే, ఇతుంది పాజిటివ్ క్యారెక్టరే. అంటే ఇప్పటి వరకు బాలీవుడ్ హీరోలకి అంటే బాలీవుడ్ హీరోలకి సౌత్ డైరెక్టర్లు పెద్ద పెద్ద విజయాలు ఇచ్చారు, కానీ బాలీవుడ్ డైరెక్టర్లు సౌత్ హీరోలకు భారీ విజయాలు ఇచ్చిన సందర్భాలు తక్కువే. కాబట్టి ఇదొక పెయిన్ ఉంది. అంటే కమల్ హాసన్కి సాగర్ సినిమా హిట్ అని చెప్పచ్చు, కానీ సాగర్ సినిమాలో రిషి కపూర్ కూడా ఉన్నాడు, వాళ్ళిద్దరి మీద నడిచిన కథ అది. అలా రజనీకాంత్కు 1-2 సినిమాలు ఉన్నాయి, కానీ అక్కడ కూడా అమితాబ్ ఉన్నాడు. ఇలాంటి పంచాయతీ ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పుడు వీళ్ళు జితేంద్ర అనేటువంటి హీరోని పెద్ద హీరోని చేసింది సౌత్ డైరెక్టర్లు. మిథున్ చక్రవర్తి కెరియర్లో మేజర్ హిట్లన్నీ సౌత్ డైరెక్టర్లు ఇచ్చినవే, టిఎల్వి ప్రసాద్ గారు ఇచ్చినవే. 18 సినిమాలు డైరెక్ట్ చేశాడు ఆయన మిథున్ చక్రవర్తితో ఇక్కడి నుంచి వెళ్ళి. జితేంద్రకి మన డైరెక్టర్లు అందరూ హిట్లు ఇచ్చారు, కాబట్టి అక్కడ హీరోలను నిలబెట్టినటువంటి చరిత్ర ఉంది మనకి మన డైరెక్టర్లకి. కానీ వాళ్ళు మన హీరోలతో విజయాలు సాధించి నిలబెట్టిన సందర్భాలు లేవు. ఇదొక బెరుకు ఉంది, ఇదొక భయం ఉంది, ఇదొక సెంటిమెంట్ ఉంది. కాబట్టి ఇలా 100 రకాల భయాలు ఉన్నాయి వార్ 2 చుట్టూ. ఈ సెంటిమెంట్లు కూడా ఉన్నాయి. ఈ సెంటిమెంట్లు ఇవన్నీ ఏం చేయబోతున్నాయి ఆ సినిమాని అనే భయము, ప్రెజరు అభిమానులను ఆందోళనలో ఉంచినాయి. రేపు ఈ ప్రమోషనల్ యాక్టివిటీ ఇక్కడ జరిగేటువంటి ఈవెంట్లో ఏమన్నా మెరుపులు మెరిస్తే వాళ్ళు కొంత తృప్తి పడతారు. కానీ వాస్తవానికి ఇవి 2 బెటర్గా ప్రమోట్ అయ్యి రిలీజ్ అయితే కొంత ఎడ్జ్ వార్ 2కు ఉండే ఛాన్సే ఉంది. ఓకే, కంపారిటివ్గా వీళ్ళు గట్టి పోటీ ఇవ్వగలుగుతారు అనటంలో, అంటే తనకు పడుతున్న కష్టం నుంచి
లోకేష్ కనకరాజు పడుతున్న కష్టం నుంచి మంచి ఫలితాన్ని రాబట్టే అవకాశం అయితే ఉంది. సో ఇందాక మీరు ఒక హెడ్లైన్ వదిలేరు సరదాగా, ఏమని వింటేజ్ హీరోస్ వర్సెస్ ఇప్పుడు స్టార్స్ అని చెప్పి. అంతే. కాకపోతే అంటే అది మీడియా ముఖంగా నేను కూడా చాలా వెబ్సైట్స్లో చూశాను. బట్ ఆడియన్స్ నిజంగా అలాగే తీసుకుంటున్నారంటారు. అంటే వేరెవర్ 35+ ఉన్న వాళ్ళు, 40 ఉన్న వాళ్ళు రజనీకాంత్ గారికి వీరాభిమానులు కాబట్టి వాళ్ళు అటువైపు టర్న్ అయ్యి, ఎప్పుడైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళు ఎన్టీఆర్ గారి వైపు టర్న్ అయ్యి ఇలా ఇలా ఏమన్నా ఉంటుంది. వింటేజ్ హీరోల సినిమాలు ఒక సెలబ్రేటివ్ మూడ్లో ఉంటాయి. అంటే అక్కడ అభిమాన గణం తాలూకా సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మూడు జనరేషన్లు, 3-4 జనరేషన్ల అభిమానులు ఉన్నారు ఆయనకి అన్ని ఏరియాల్లోనూ. రజనీకాంత్కి, నాగార్జున కూడా 2-3 జనరేషన్ల అభిమానులు ఉన్నారు ఆయనకి. అంటే వాళ్ళ ఫాదర్ నుంచి కంటిన్యూ అవుతున్నటువంటి అభిమానులతో లెక్కేసుకుంటే 5-6 తరాల అభిమానులు ఉన్నారు వాళ్ళకి. కాబట్టి వాళ్ళని చిన్న హీరోలు అని అంటాం నా ఉద్దేశం కాదు, వింటేజ్ హీరోలు కాబట్టి అని కాదు, కానీ వాళ్ళ స్ట్రైచర్ని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళ మేనరిజమ్స్ మిస్ కాకుండా క్యారెక్టర్లు నడిస్తే వీళ్ళందరూ థియేటర్లకు వస్తారు, వచ్చి గట్టి పోటీ ఇవ్వగలుగుతారు వాళ్ళకి. ఆ పరిస్థితి ఉంది కూలీకి. కాకపోతే వాళ్ళు ఆల్రెడీ మార్కెట్లో ఉండి ఎక్స్పాన్షన్ మోడ్లో ఉన్నటువంటి హీరో అతను ఎన్టీఆర్. అది అతనికి ఉన్నటువంటి కెపాసిటీ, అది అతను క్రౌడ్ పుల్లర్గా అతనికి ఒక స్థాయి ఉంది. అలాగే హృతిక్ రోషన్కి ఒక స్థాయి ఉంది. ఆ రెండు కలిసి నడుస్తున్నటువంటి సినిమా ఇది. ఆ ప్రొడక్షన్ హౌస్కి ఒక ఇమేజ్ ఉంది. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే కొంచెం ఎడ్జ్ తీసుకునేటువంటి అవకాశం ఉంది దానికి. కానీ అది దక్కించుకుంటారా లేదా అనేది అనుమానం. ఇప్పుడు ప్రజెంట్ ఈ 4 రోజుల్లో ఏదైనా మెరకిల్ చేయగలిగితే వాళ్ళు ఆ ఎడ్జ్ వరకు సాధించే అవకాశం ఉంది. కానీ కూలీ కాన్ఫిడెంట్గానే ఉంది. కూలీ మీద అన్ని సెక్షన్స్ కాన్ఫిడెంట్గానే ఉన్నాయి. వాళ్ళు తీసుకున్నటువంటి సబ్జెక్ట్ మీద కూడా ఆడియన్స్ కాన్ఫిడెంట్గానే ఉన్నారు. అంటే ఒక సీరియస్ ఇష్యూని ఆకట్టుకునే విధంగా చెప్పడంలో అతనికి ఒక ప్రావీణ్యత ఉంది. ఎవరికి? డైరెక్టర్కి, లోకేష్ కనకరాజుకి. అది మనం ఆల్రెడీ చూసాం ఖైదీ లాంటి సినిమాల్లో అతని టాలెంట్ ఏమిటి అనేది. అలాగే వింటేజ్ హీరోలను ఎలా హ్యాండిల్ చేయాలి అనే దానికి సంబంధించి కూడా అతనికి ఒక గ్రామర్ ఉంది. అది కూడా చూసాం మనం విక్రమ్ సినిమాతో. అంటే కమల్ హాసన్కి అదొక పెద్ద ఓపెనింగే. గతంలో రాజశేఖర్ అని ఓ డైరెక్టర్ ఉండేవాడు. ఆయన కమల్తో మాస్ సినిమాలు తీసి మంచి విజయాలు అందించాడు. మళ్ళీ ఆ స్థాయి విజయం అందించిన వాడు లోకేష్. కాబట్టి వింటేజ్ హీరోలను ఎలా హ్యాండిల్ చేయాలనే దానికి అతనికి ఒక ప్రావీణ్యత ఉంది. ఇవన్నీ ఆ సినిమాకి ప్లస్ పాయింట్స్. ఈ సినిమాకి కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. కానీ హీరోల ఇమేజు, వాళ్ళకున్న మార్కెట్, చరిష్మా ఇవన్నీ యాడ్ అయ్యి ఇప్పుడు ఏదైనా మిరకిల్ జరిగితే ఈ 4 రోజుల్లో ఇది కొంత ఎడ్జ్ తీసుకునే అవకాశం ఉంది. కానీ వీళ్ళు నిలబడతారు బలంగానే. కూలీ గట్టి పోటీ ఇస్తుంది కూలీ. ముందు మీరే ఏ సినిమాకి వెళ్తున్నారు సార్? ముందు ఏ సినిమాకి వెళ్తున్నారండి? ముందుగా ఏ సినిమా చూడబోతున్నారండి ఈ వారం? నేను కూలీయే చూద్దాం అనుకుంటున్నాను. ఓకే. క్యూరియాసిటీ నాకు ఈ సినిమా మీదే ఉంది. అంటే సబ్జెక్ట్ వాళ్ళు ప్రస్తావించినటువంటి టాపిక్ అంటే కార్మికుల అక్రమ వలసలు వ్యవహారం, దీనిలో చర్చించబోతున్నామని మాట్లాడాడు ఆయన. సో ఆ విషయాన్ని ఎలా హ్యాండిల్ చేయబోతున్నాడు అని. ఆల్రెడీ మలయాళంలో 1-2 సినిమాలు వచ్చినాయి టాపిక్తో. కాకపోతే అవి సీరియస్గా నడిచినాయి. ఇది కమర్షియల్ వేలో ఎలా చూపించబోతున్నాడు అనేది ఒక క్యూరియాసిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.